ఒక కఠినమైన సత్యం మనం వినాలి. సంఘాలు విభజనలతో, ఈర్ష్య, ద్వేషంతో నిండిపోయినప్పుడు ప్రపంచం క్రీస్తును కాదు, మన అహంకారాన్ని మాత్రమే చూస్తుంది. మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలుంటాం, బోధనలు వినిపిస్తాం. కానీ ప్రేమ లేకపోతే క్రీస్తు మనలో కనిపించడు. ప్రేమ లేని క్రైస్తవ జీవితం శబ్దము చేసే ఘంటిక వంటిది. వినిపిస్తుంది కానీ మార్పు చేయలేదు. ఇదే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఒక నూతనమైన ఆజ్ఞని ఇచ్చినాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ప్రేమ సాధారణమైనటువంటి భావోద్వేగం కాదు, అది దేవుని యొక్క స్వభావం. పాత నిబంధనలో దేవుని యొక్క ప్రేమను సూచించడానికి ఒక మహత్తరమైన హిబ్రూ పదము ఉంది. అది అహవా. ఇది కేవలము అనురాగము కాదు. అహవా అన్న హీబ్రూ పదం అది నిబద్ధతతో కూడినటువంటి దైవిక ప్రేమ. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టని ప్రేమతో ప్రేమించినట్లు మనము కూడా పరస్పరం ప్రేమించుటకు పిలువబడ్డాం. మరొక గొప్ప హీబ్రూ పదాన్ని మనం చూస్తాం, హెసెద్. ఇది దేవుని యొక్క నిబంధనమైన ప్రేమ. కృపతో, కరుణతో, విశ్వాసముతో నిండిన స్థిరమైన ప్రేమ. పరిస్థితులు మారినా హెసెద్ మారదు. అదే ప్రేమ మన జీవితంలో ప్రతిబింబించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఒక మహత్తరమైన ప్రమాణాన్ని ఇస్తాయి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. అంటే మన ప్రేమకు ప్రమాణం మన భావోద్వేగం కాదు. మన ప్రేమకు ప్రమాణం సిలువ. సిలువపై క్రీస్తు చూపినటువంటి త్యాగమే అగాపే ప్రేమకు పరమ మూర్తి రూపం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇలా చెబుతుంది, ఈ ప్రేమ ద్వారానే మీరు నా శిష్యులని లోకము తెలుసుకుందును. ప్రేమను వారలారా, లోకం మన బోధనలను కాకుండా మన ప్రేమను చదువుతుంది. కాబట్టి ఈ లెంట్ కాలంలో మన హృదయాన్ని పరిశీలించుకుందాం. క్షమించని చోట క్షమను చూపుదాం, దయలేని చోట దయను చూపుదాం, స్వార్థమున్న చోట త్యాగం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రేమ లేకుండా శిష్యత్వం లేదు, ప్రేమ లేకుండా సంఘము సాక్ష్యం లేదు, ప్రేమ లేకుండా క్రీస్తు ప్రతిబింబము కనిపించదు. అందుకే మన ప్రార్థన ఇలా ఉండాలి, ప్రభువా నీ హెసెద్ ప్రేమతో నా హృదయాన్ని నింపు, నీ ఆహ్వా ప్రేమను లోకానికి చూయించి శిష్యునిగా నన్ను మార్చుము. గాడ్ బ్లెస్.